యెషయా గ్రంథము 40వ అధ్యాయము 6వ వచనం చదువు. గడ్డి ఎండిపోవును. 6వ వచనం ఆలకించుడి. చదివాతిగా విందాం. ఆలకించుడి. ప్రకటించమని ఒకడు ఆజ్ఞయించుచున్నాడు. ప్రకటించమని ఒకడు ఆజ్ఞయించుచున్నాడు. నేనేమి ప్రకటించునని నేను ఏమి ప్రకటింతునని మరొకడు అడుగుచున్నాడు. సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు. వారందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది. యెహోవా తన శ్వాస దాని మీద ఊదగా గడ్డి ఎండును, పువ్వు వాడును. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును. మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా ఒక దర్శనము చూస్తున్నాడు. ఆ దర్శనము ఏమిటంటే, ఒకడు ఆజ్ఞ ఇవ్వు అంట. మరొకడు అడుగుతున్నాడు, ఏమి ఆజ్ఞ ఇవ్వాలయ్యా, ఏం మాట్లాడాలి అని ఇద్దరు సంభాషణ యెషయా దర్శనమందు చూస్తున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడతా ఉంటాడు. ఏమి మాట్లాడాలనుకుంటాడంటే, మన నడవడికను, మన ప్రవర్తనను, మన మంచి చెడులను ఆయన మనతో మాట్లాడాలని ఆశపడతా ఉంటాడు. మనల్ని సరిచేయాలని, మనల్ని మంచి మార్గమును నడిపించాలని, మనల్ని పరలోక రాజ్య వారసులుగా చేయాలని దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడతాడు. కానీ అటువంటి అవకాశాన్ని దేవుడికి మనం చూడండి. పిల్లవాడు ఎప్పుడో వచ్చి తిని పడుకొని పొద్దున వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఏంట్రా వెళ్ళిపోతున్నావు, నీతో మాట్లాడాలనుకుంటున్నాను, నువ్వేమో అట్లా అవకాశం నాకు ఇవ్వట్లేదు, ఏదో వంగ చెప్తున్నావు, వెళ్ళిపోతున్నావు అనుకున్నాను అంటాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కూడా మనతో మాట్లాడాలని ఆశపడతాడు. కానీ వినటానికి మనం సిద్ధంగా లేదు. ఎందుకయ్యా అంటే, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదో ఆలోచన, ఈ ఐహిక విచారాలు, ఈ ఆరాటం, ఈ లోకంలో ఏదో సంపాదించుకోవాలని, మంచిగా ఉన్నతముగా ఉండాలని, ధనవంతులుగా ఉండాలని, ఉన్నతమైన స్థితిలో ఉండాలని, బిడ్డల కొరకు సంపాదించాలని, సమయం అయిపోతుందని, వయసు అయిపోతుందని, ఇంకా మిగిలి ఉండదని ఏదో ఒక ఆరాటంతో ఈ లోకంలో మనం పరుగులు పెడతా దేవుని మాటను లక్ష్య పెట్టాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే నీతో మాట్లాడని రోజున అది నాకు రోజే కాదు. ఆయనతో మనం మాట్లాడాలి, ఆయన మనతో మాట్లాడాలి. మనం ఆయనతో మాట్లాడద్దు, ఆయన మనతో మాట్లాడద్దు. నీ పని నువ్వు చేసుకో, మా పని మేము చేసుకుంటాం. అవసరమైతే అప్పుడప్పుడు కోరుకుంటా ఉంటాం. కోరుకునేవన్నీ నువ్వు త్వరగా ఇచ్చేయాలి, లేట్ చేయకూడదు. ఏది అడుగుతామో అది చేసేసేయాలి. చేసేస్తే సాక్షి చెప్పుకుంటాం, ఏయో డబ్బులు ఇచ్చుకుంటాం, కానుక ఇచ్చుకుంటాం, భోజనం పెట్టుకుంటాం. ప్రభుత్వమైన దేవుడు బిడ్డలారా, దేవుడు యెషయా దర్శనంలో జీవిస్తున్నాడు. చదువు.
ఆలకించుడి ప్రకటించమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. నేనేమి ప్రకటించునని మరి ఒకడు అనుచున్నాడు. సర్వ శరీరులు గట్టి అయి ఉన్నారు. ఈ లోకంలో బ్రతికే మనందరము, నీవు నేను, దేవుని దృష్టిలో ఏమైనామంట? గడ్డిని పోలిన వారు. గడ్డి కాదు, మన మనుషులమే. పోలిక వీడిది కుక్క బుద్ధి అండి అంటారు. కుక్కనే కాదు, పోలిక. వద్దన్న పనే చేస్తాడు. వీడిది గాడిద లాంటోడండి, వీడి సింహం లాంటోడండి, ధైర్యంగా ఉంటాడు. వీడు పులండి, వీడు కుక్క అండి, వీడు గోడండి, కోతి అండి. పోలిక చెప్తా ఉంటాం. వాళ్ళ ప్రవర్తనను బట్టి పోలిక చెప్తా ఉంటాం. దేవుడు కూడా మన ఆయువు గురించి పోలిక చెప్తున్నాడు ఇక్కడ. హల్లెలూయా. దేనితో పోలుస్తున్నాడు తెలుసా? గడ్డితో. అది ఏ గడ్డిది? గడ్డిలో రకాలు ఉన్నాయా లేదా? ఏ గడ్డి అని చెప్తున్నాడు? అడవి గడ్డి అని చెప్తున్నాడు. తర్వాత వచ్చినాడు చూసి ఏళ్ళు చూడమా చదువు. యెహోవా తన శ్వాస దాని మీద ఊదగా గడ్డి ఎండును, పువ్వు వాడును. వారి అందమంతయు కాదు నాన్న, అడవి గడ్డి అని చూడు, లేదా అడవి పువ్వులే ఉన్నది. మరి అదేంటి? లేదా వారి అందమంతయు అడవి పువ్వులే ఉన్నది. అది ఇదే గడ్డి, అడవిలో కాచే గడ్డి. మన ఇంట్లో పెట్టుకునే పూల మొక్క లాంటిది కాదు ఇది. సర్వ శరీరం ఏ గడ్డి అంటే అడవిలో ఉన్న గడ్డి లాంటి వారు. దానికి నీళ్ళు పోయి, అడవిలో ఉన్న గడ్డి పెరిగేదానికి కూడా నీళ్ళు పోతారా? దాన్ని పాతేస్తారా? ఎదురేస్తారా? మనం అంతే. మనము అడవిలో పెరిగే గడ్డి వలెను, ఆ గడ్డికి పూసే పువ్వుల వలె ఉన్నామంట. ఇంట్లో మొక్క అయితే చావకుండా కొత్త నీళ్లు పోసి అన్న ఎక్కువైంది, ఎండిపోతుంది, నీళ్ళు పోయింది, అది పోయింది, ఇది పోయింది, బలంగా అట్లా ఏదో పోయింది అనుకుంటాం. అడవిలో ఉన్న చెట్టుకి ఎవడు పోతున్నాడు నీళ్ళు, ఎవడేస్తాడు ఎరువు. ఎండితే ఎండకి ఎండుకోతే, ఎండిపోయే సమయం వస్తే దానికి ఎండిపోవాల్సిందే. దేవుడు దాన్ని బ్రతికించాలనుకున్నప్పుడు 4 చుక్కల వర్షం పడితే బతికిద్దాం. ప్రభువుని పిల్లల సర్వ శరీరమైన మనము గడ్డిని పోలి ఉన్నామంట. ప్రభువుని ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితానికి మనం ఏమి చేసుకోలేము అని పోలిక. అడవి గడ్డి నాకు నీళ్లు పోయిండ్రా బాబో అని ఎవరికేస్తుంది? నాకు ఎరువు వేయిండ్రా నాయన, నీళ్లు పోయిండ్రా, ఎండిపోతున్నా చెప్పలేదు. దాన్ని బ్రతికించాలన్నా, దాన్ని ఎండిపోచేయాలన్నా ఎవరు చేయాలి? దేవుడు చేయాలి. హల్లెలూయా. మనము అడవిలో కాయు గడ్డి వలెను, దానికి పువ్వు వలె ఉన్నాం. గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు దేవుడు స్పెసిఫిక్ గా అడవి గడ్డిని అన్నా అంటే, అడవి గడ్డికి నీళ్లు పోసేవాడు లేడు, పాదు చేసేవాడు లేడు. దాన్ని పెంచేవాడు, దాన్ని కాల్చేవాడు, దానికి వర్షం కురిపించేవాడు, పువ్వు పూయించేవాడు ఎవరో? ఈ ఉదయకాల సమయంలో సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు. అది అడవి గడ్డితో సమానంగా ఉన్నది. అడవి గడ్డిని పోలి ఉన్నాము మనము. మనం ఏదో చేసుకోవాలి, ఏదో సంపాదించుకోవాలి, ఎలాగ నిలుచోవాలి, ఎలా ఆశీర్వదించబడాలని నువ్వు ఏమి పోరాటం పడినా మన శరీరములు, మన జీవితంలో, మన అవయవాలు, మన బ్రతుకంతా అడవి గడ్డిని పోలి ఉన్నట్లు ఉన్నది. చదువు. సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు. వారి అందమంతయు అడవి పువ్వులే ఉన్నది. అది ఒకటి
మనము గడ్డిలాగా ఉన్నాం. 2 ఏంటంట మచ్చొచ్చింది, ఎప్పుడు బాగుంది ఆయన తప్పులేదు, రాసుకోవాలి. అందము మన యొక్క అందము ఆ గడ్డికి పూసిన పువ్వులే ఉందంట. అర్థం చేసుకోండి. ఈ శరీరము గడ్డి, ఈ గ్లో అందము చూసావు, ఈ అందము అడవి గడ్డికి కాసిన పువ్వులాగా ఉందంట. ఈ మాటలు నువ్వు హృదయంలో పెట్టుకుంటే విషయం నీకు అర్థమైంది. దాన్ని ఈ చెవితో వదిలేస్తే ఏమాత్రం ఉపయోగకరమా? ఈ శరీరము గడ్డి, ఈ అందము చూశారు, ఈ అందము పువ్వు లాంటిది అంట. దానికి చదువున్నాను. యెహోవా తన శ్వాసము దాని మీద ఊదగా, యెహోవా తన శ్వాస దాని మీద ఊదగా గట్టి ఎండును, శరీరం ఎండిపోద్ది, పువ్వు వాడును. దేవుడు చల్లగా చూసినంత సేపే ఈ గడ్డి, ఈ పువ్వు, ఈ అందం. నేను ఎంత అందంగా ఉంటాను తెలుసా? నేను చాలా కలరు, నా మొహంలో తేజస్సు ఉందంటారు. నేను ఆడికిలాగున్నా, ఈడికిలాగున్నా, నేను ఆమకలాగున్నా. అదిగో ఈ స్టైలు, ఇది ఎదవారికి స్టైలు ఆడవాళ్ళకే ఉంటాయి. మౌడికి స్టైల్ ఉండేది. ఇప్పుడు ఆడవాళ్ళు మించిపోయారు. వాళ్ళ మించిపోయారు. ఇలా పెరిగిపోయింది స్టైల్. ఎట్ట కూడా కానీ అంటే ఎట్ట కానిస్తాం. దుబ్బి జడేసుకొని ఆడమ్మాయి వస్తుంది కానీ తల దూకొని రాలేకపోతున్నాడు. ఎలా దేవుడి తప్పులేదు, అందంగానే ఉండాలి. కానీ దేవుని దృష్టిలో మన అందము, మన శరీరము, మనము గడ్డికి పువ్వుని పోలి ఉన్నాం. ఏదో ఒక దినాన్న శ్వాస మన మీద దేవుడు ఊదగా గడ్డి ఏమైందంట, ఎండిపోద్ది, పువ్వు వాడిపోయింది అన్న సంగతిని గుర్తుపెట్టుకోవాలి మనం. అది ఎప్పుడు ఊతాడు అంటే ఎండ ఎప్పుడు బాగా కాసిద్దంటే ఎవరు చెప్తారు? నేను చెప్పడం అండి, ఎండాకాలం బాగా వేసిద్ది, వర్షాకాలం శీతాకాలం అసలు ఏమీ కూర్చోలే. చూడండి, పొలాలకు వెళ్ళేప్పుడు గట్లేంట వానాకాలం కూడా కొన్ని చెట్లు ఎండిపోతాయి. శీతాకాలం మంచు కురిసేటప్పుడు కూడా కొన్ని పూలు వాడిపోయి రాలిపోతాయి. యెహోవా యొక్క దేవుని యొక్క చల్లని చూపు, చల్లని గాలి మన మీద ఉన్నంత సేపే ఈ శరీరము, ఈ గడ్డి, ఈ పువ్వు, ఈ అందము, ఈ లోక వైభోగము. కానీ ఏదైనా ఒక రోజు ఆయన శ్వాస కానీ మన మీద వడిగా కానీ వదిలాడా, ఆ రోజు ఆ గడియతో ఈ గడ్డి, ఆ పువ్వు ఎండిపోయి రాలిపోవలసిందే. హల్లెలూయా. అందుకే పాడతారు, రాలిపోకముందే నన్ను వాడుకోదేమో అని. వాడిపోకముందే నన్ను వాడుకోకరువా, వాడిపోయి రాలిపోకముందే. నేను దేవుని బిడ్డలారా, నీకు బలము అంత బాగున్నప్పుడే, ఎక్కువగా అంటాం, అంతా ఉన్నప్పుడు వయసులోనే ఏం చేయాలి?
దేవుడు పని చేయాలా? ఏమంటాం? వయసులోనే మేము అత్త ఏం చేయాలి? అబ్బా చెప్పరావా? వయసు ఉండగానే 4 రాళ్ళు సంపాదించుకోవాలి, బలం ఉండగానే 4 రాళ్ళు ఎత్తిరేసుకోవాలి. దేవుడు పెట్టారా? దేవుడు కూడా అంటున్నాడు, యవ్వన కాలమందు దేవుని పని వాడికి మేలు అంటున్నాడు. దేవుడు పెట్టారా? ఈ శరీరము దేవుడిచ్చింది గడ్డిని పోలుంది. ఈ అందము, ఈ బలము, నీకు కలిగిన సమస్తము పువ్వు లాంటిది. అది వికసిస్తుంది, కానీ ఏదో ఒక రోజున దేవుడు శ్వాస మన మీద ఊదినప్పుడు ఈ గడ్డి ఎండిపోద్ది, ఈ పువ్వు రాలిపోద్ది. ఏంటయ్య గారు, మేము ఎండిపోతామా రాలిపోతామా అంటే, నువ్వైనా నేనైనా ఎండిపోవాలన్నా రాలిపోవాలన్నా మన చేతుల్లో లేదు. అది ఎవరు చూపని? దేవుడు శ్వాస ఓదనంతసేపే మన వైభవము. ఆయన గాని ఊదాడా, అపాయము ఎప్పుడు వచ్చునో, చేపలు వలలో పడినది అది తెలుసా? పక్షులు ఊర్లో పడినది వాడికి తెలియదు. మనకి కూడా ఎప్పుడు గాలి ఊదుతాడో, ఎప్పుడు గాలి ఊదుతాడో, ఎప్పుడు రాలిపోతామో అంటే కొంతమందికి తెలుసులే, ఇప్పుడు కాదులే. కొద్దిగా మా అమ్మాయి పెళ్ళి అయిపోయినాక మా అబ్బాయికి ఉద్యోగాలు వచ్చినాక బాగా పైకి వెళ్ళినాక అప్పుడు లోపల ఊదితే వాదన ఉన్నాయి గారు, పోతాము కరెక్టే. మరి అక్కడ పరిస్థితి ఏంటి? పోతే ఆ నరకానికి పోతాంలేండి. ఏమైంది? హృదయాలు ఏం చేస్తున్నారు సార్? కఠినపరుచుకున్నాం. మనం పోతే పోవాలని, మనం నరకానికి పోయి సావాలని దేవుడి చిత్తము కాదు, అది దేవునికి ఇష్టము లేదు. హల్లెలూయా. అందుకే ప్రభు భూమి మీద వచ్చాడు. అందుకే ప్రభు యొక్క ప్రేమ సువార్త నీ ఇంటికి, నీ గృహానికి, నీ ఫోనుల్లోనూ, నువ్వు టీవీల్లోనూ, నువ్వు పనిచేసే దగ్గర, నువ్వు వెళ్ళే స్థలంలో, రోడ్డు మీద, పొలాల్లో, గట్ల మీద, ఎక్కడ పడితే అక్కడ. ఈ పేపర్లకి ఒక సందర్భం లేదు, ఎక్కడ పడితే అక్కడ పేపర్ లేదు. ఎవరు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళి ఏమవుతున్నాయి? ఎక్కడికి వెళ్ళినా నిన్ను దేవుడి ప్రేమ వెంటాడుతుంది. ఎందుకో తెలుసా? నువ్వు వాడిపోయి రాలిపోకూడదని. హల్లెలూయా. ప్రభువుని దేవుడు పెట్టారా? నువ్వు రాలిపోకూడదని, నువ్వు వాడిపోకూడదని, నువ్వు నరకానికి పాత్రురాలు కాకూడదని, నువ్వు పరలోకానికి దేవుడు నిన్ను తీసుకెళ్లాలని దేవుని మాటలు నీకు అందించబడతాయి. చదువు నాన్న. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును. మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. హల్లెలూయా. మరి నిలిచేది ఏంటిది? అందుకని సొలొమోను చెప్తాడు, సూర్యుని క్రింద జరిగేదంతా వ్యర్థము. భూమి మీద జరిగేదంతా వ్యర్థమే అన్నాడు. కానీ పౌలు అన్నాడు, ప్రభువు నందు ప్రయాస మాత్రం వ్యర్థముగా. హల్లెలూయా. ఈ లోకంలో నువ్వు పడే కష్టమంతా వ్యర్థమే. ఏదో దినాన రాలిపోతావు, వాడిపోతావు. కానీ ప్రభువులో నువ్వు పడే ప్రయాస,
ప్రభు కొరకు నువ్వు జీవించే జీవితం, ప్రభు కొరకు నువ్వు అనుభవించే శ్రమ, ప్రభు కొరకు నువ్వు నడిచే నడక అది వ్యర్థము కాదు, అది పరలోకమునందు నీకు ప్రతిఫలం ఇచ్చింది, నిన్ను పరలోకానికి తీసుకెళ్ళింది. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము ఒక్కటే, అది వాడిపోదు, రాలిపోదు, దానికి మరణం లేదు. అది నిత్యము నిలుచును. ఆ జీవ జలముల ఓట ఎండిపోదు, ఆరిపోదు. హల్లెలూయా. ఎటువంటి ఎండ వేసినను అది ఉబ్బుకుచూ ఉండు జీవ జలముల ఓట. ఆ ఓట ఎక్కడ నీ హృదయములో ఊరుతుందో, ఎక్కడ దేవుని వాక్యము నీ హృదయములో ఉంటుందో, అది ఉబ్బుకుచుండు నీటి ఓట జలముల వలె ఉంటుందంట. హల్లెలూయా. అది ఊరతా ఉంటే నువ్వు ఎండిపోవు. అర్థం చేసుకో. నీ హృదయంలో దేవుని వాక్యము అది నిలుచును అన్నాడు. ఆ నిలిచే వాక్యము నీ హృదయంలో ఉందనుకో, ఆ శ్వాస నీ మీద ఊదినా ఎండిపోద్దా? ఎండిపోదు. అది ఎందుకు ఎండిపోదంటే ఆ వాక్యము జీవజలమైన ఓట నీలో ఉంది గనక ఆ వేడి గాలిని, ఆ ఎండను కూడా ఏం చేస్తుంది తెలుసా? తట్టుకొని నిలబడుతుంది. నీ అందము ఈ అందం కాదు, శరీర అందం కాదు, ఆత్మీయ అందం. నేను ఐదు గంటల కొద్ది నల్లగా ఉంటుందండి. ఏమైందిరా నల్లగా ఉంటుంది? కొద్ది చూడటానికి నల్లగా చామొచ్చాను. నువ్వు బాహ్య సౌందర్యం చూసావా? ఇది నరకమే. ప్రభు బాహ్య సౌందర్యం అందంగా ఉంది, ఎర్రగా ఉంది, మీ ఆవిడ చాలా అందంగా ఉందరా అని అనిపించుకున్నావా? అందమేమో జనాలకి, బంధాలేమో ఇంకేం లేదు. నరకం ఎక్కడికి వెళ్ళి చూసుకోకల్లా, ఇంట్లోనే చూసుకోవాల్సి వచ్చింది. ఎప్పుడైనా సరే బాహ్య సౌందర్యాన్ని అన్నాడు లక్ష్యం పెట్టద్దు, చూడవలసిందే తెలుసా. అందుకనే ఎక్కువగా పెళ్లిళ్ళు చేసేవాళ్ళు చెప్తారు ఈ మాటలు, అయ్యా గుణం చూసుకోరా, గుణం మంచిదయ్యా, బుద్ధి మంచిదిరా, నీకు చక్కగా స్వర్గంలా ఉంటుందిరా ఇంటికి వద్ద సాయంకాలానికి. కత్తులు అవి చూసుకొని మధ్యలో నువ్వు వెళ్ళి ఆ కత్తి ఘాట్లు అవి నీకు తగిలి ఆ దెబ్బలు అవి నీకు పడకుండా సంతోషంగా ఉంటుందిరా నాయన. అందం కాదయ్యా, గుణం కావాలి, బుద్ధి కావాలి అని చెప్తారు. ప్రముఖులరా, ఈ రాలిపోయే అందము ఈ శరీర అందము కాదు. ఈ శరీర అందం రాలిపోతాయి, ఎప్పుడో ఒకప్పుడు ముడతలు వస్తాయి, చుట్టూ ఊడిపోతాయి, పాడైపోతాయి, అంత అందగాళ్ళైనా. కానీ ఆత్మీయ సౌందర్యము, హల్లెలూయా, ఈ సౌందర్యము, ఆ వాక్యమనే జీవజలము నీ హృదయంలో ఉంటే నీ ఆత్మీయ సౌందర్యము ఎక్కడ రాలిపోదు. హల్లెలూయా. కొంతమంది నోతుంటే ముద్దు వస్తుంది. ముద్దు అంటే వాళ్ళ సౌందర్యాన్ని బట్టి కాదు, వాళ్ళ ప్రవర్తన బట్టి, వాళ్ళని కాపాడుకుంటున్న సాక్ష్యాన్ని గుర్తుపెట్టుకో. కొంతమందిని ఏంటో అయ్యగారు వాడు చెప్తాడా, ఎందుకు చెప్తాం తెలుసా? వాళ్ళు దేవుని ఎడల చూపు, భయభక్తులు, వారికి బయట ఉన్న సంఘంలోను, సమాజంలోను, కుటుంబంలో ఉన్న సాక్ష్యాన్ని. వారి సాక్ష్యమే వారికి సౌందర్యం. పిల్లడు ఎంత మంచివాడమ్మా, ఎంత వినయం కలిగిన వాడు, దేవుడి ఎందుకు భయభక్తులు కలిగిన వాడంటే
ఆయన నల్లగా ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు కాదు, వాడి దేవునికి ఇష్టడుగా బ్రతుకుచున్నాడు. హల్లెలూయా. అందంగా ఉంది, బాగుంటది కాదు, యెహోవా భయమే వారికి. చూడండి అలాగా చూడు. అదే యెషయా గ్రంథం 33 అధ్యాయము 6వ వచనం. యెహోవా భయము వారికి ఐశ్వర్యము. అది ఐశ్వర్యము. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడి భయమే మనకి ఐశ్వర్యాన్ని ఇచ్చింది. హల్లెలూయా. నీకు ఆ భయం లేదు, ఎందుకు వస్తాయి నీకు కలిసి? అర్థమైందా? యెహోవా భయమే ఐశ్వర్యం. దేవుడు అంటే ఎంత మందికి భయం ఉంటుందో వారికి దేవుడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు. దేవుడు అంటే భయం లేకుండా, గుడి అంటే దేవుని ఆజ్ఞలన్నా అసలు దేవుడు అంటే భయం ఉండదు కొంతమందికి. ఇష్టమైన వస్తారు, కష్టమైన మానేస్తారు, లెక్కలేని దానంగా ఉంటారు, దేవుడు అంటే పాటించరు, వారి జీవితాల్లో కార్యాలు జరగవు. నువ్వు సంవత్సరం బతికున్నంతకాలం వచ్చినా జరగవు. దేవుని మందిరమునకు వెళ్ళేటప్పుడంట దావీదు గడగడ గడగడలాడేవాడ. నీ దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. వాళ్ళ పరిగెత్తుకుంటే అప్పుడే అవుతారు, పక్కన కూర్చుంటే పక్కన కూర్చుంటే వెళ్ళేదంటారు. ఓ సిద్ధపాటు అప్పుడు దా గాడి తీరుతూ తగదాలి అని కూతులాడు అవుతావు. అదే నోటితో నోట్లు పెట్టుకుంటాం. తలపు సమాధానం లేకుండా, ఇంట్లో సమాధానం లేకుండా, ఇరుగు పొరుగు వారితో సమాధానం లేకుండా వచ్చేస్తాం, నోట్లో పెట్టేసుకుంటాం, తినేస్తాం. అది నీకు బలం కాదు, నీకు ఐశ్వర్యం కాదు, నీకు శాపం అయిపోతుంది. బలాలను తీసుకుంటా రేతులు 11-11:30 దాకా ఏం చేస్తారు? ప్రార్థన చేసుకుని సిద్ధపడి దిద్దుకొని తీసుకుంటారు. సిద్ధపాటు దేవుని యొక్క భయము. దేవుని భయము నీకు ఐశ్వర్యం అండి. ఆ భయం లేకపోతే నువ్వు ఎహమందు పర్వంది ఎక్కడ ఏమి సంపాదించుకోలేవు. నామకార్థంగా వస్తూ ఉంటావు, వెళ్తూ ఉంటావు. నేను ఎప్పుడు చెప్తాను, మొక్కుబడి ప్రార్థనలో మొక్కుబడి బతుకు చెయ్యదు. అది ఎంత ఉపయోగము లేదు నీ జీవితానికి, నీ బిడ్డల జీవితాలకు కూడా ఉపయోగం కాదు. అది నీ మన బతుకు ఎంత అయిపోయింది, మన వెనకాల బతుకు కూడా. మరి మనమే ఎంత చెడిపోయామని మన కళ్ళు ఎంత చెడిపోతారు, వాళ్ళ బతుకులు అలాగే. ఎందుకంటే నీకు లేదు భయం, ఇంకా ఆడికే వచ్చింది. దేవుడు బిడ్డలారా, ఈ రాలిపోయే పువ్వు లాంటి అందము బాహ్య అందము కాదు, అంతరంగంలో ఉన్న సౌందర్యము. అది ఎన్నడూ వాడిపోదు. ఎవరికి వాడిపోదు తెలుసా? దేవుని వాక్యం అనే జీవ జలము ఓట లోపల ఉన్నవాడు, అది యొక్క చెట్టు ఎండిపోదు, వాడి పువ్వు రాలిపోదు. ఎందుకంటే నిత్యము నిలిచే దేవుని యొక్క జీవ జలము వారి హృదయాల్లో ఉంది కనుక. హల్లెలూయా. దేవుడు నీ హృదయంలో ఉన్నాడా? దేవుని భయం నీ హృదయంలో ఉందా? నామకార్థంగా వచ్చేస్తున్నావా? మాట చెప్తాను,
కొంతమంది ప్రార్థనలు చేయడం మానేశాం. తెలుసు తేడాలు ఉన్నాయి, బయటకు వస్తాయి, గుళ్ళోకి వచ్చి చక్కగా కూర్చుంటున్నాయి, పాటలు పాడుతున్నాయి, వింటున్నాయి అని సంగతి తెలుసు. ప్రార్థన చేయట్లా. కారణం అయిపోవు. వీళ్ళు దేవుడికి భయపడరు, అయిపోవు. బాగా చెప్పారు. గుడి మాంటానికి భయపడరు, సొనుక్కోవడానికి భయపడరు, దేవుడి మీద తిరుగుబాటు చేయడానికి భయపడరు, ఏది పడరు, అయిపోవు. దేవునికి లోబడి పెడి చెప్పాలి అంతే. దేవుడికి లోబడితే ఆడి మన దగ్గర నుంచి పారిపోతాం. మనం లోబడం అయిపోయిపో. భక్తి ఉంటే ఇంకోటి ఉండదు, ఇంకోటి ఉంటే భక్తి. డబ్బులు బాగా ఎత్తాడు దేవుడికి, భక్తి చేయి. గుడికి రాడు, గుడికి బాగా వస్తాడు, రూపాయి గుడ్లు ఎప్పుడు. ఈ రెండు కలిసి ఉన్నోడు చాలా తక్కువ మంది ఉంటారు. వారి జీవితాలు ఉన్నతమైన స్థితిలో. కావాలంటే ఒక్క ఐదు కూర్చుంటే ఎంత వెళ్ళిపోతారు. అక్కడ బతకండి, ఎంత బతకండి, అది చేయండి, అది చేయండి అని కూడా. ఈ సర్లే ఏదో రోజు మార్చిపోతారే, రా చూద్దాంరా, ఏదో దినాన్ని మారపోతావా, ఉంటే ఆశయం లేదు. పోయే లోపల మారకపోతావా, ఆఖరికి శిలువలో దొంగ మారినట్టు మంచం మీద అయినా చచ్చినప్పుడైనా బాగా బ్రవ్వా అని అంటే ఏమన్నా ఆన్లైన్ తీసుకెళ్తాడేమో అని ఆశ. గ్యారంటీ లేదు కదా. గ్యారంటీ ఉంటాకి దేవుడు అంటే మనకు భయం లేదుగా, భయం లేదుగా, భక్తి అంతకన్నా లేదుగా. ఈ రెండు లేకపోవడం కారణం ఏంటంటే వాక్యము హృదయంలో లేదు. ఎవరికైతే వాక్యము హృదయంలో ఉండదు వాడికి దేవుడు అంటే గుళ్ళు కొట్టుకుంటా. ఆదివారం కూడా శనివారం నైట్ రెండింటికి ఒకసారి వెళ్తా, ఊరికి ఒకసారి లేదు, నాకు ఇంటికి ఒకసారి చూస్తాం. టైం అయిపోయిందా, టైం అయిపోయింది. ఈ 4 నెలలు చూసినాక కొడుకుంటే మళ్ళీ లేట్ అయిపోతాము అని అన్న వచ్చి లేచి కలిసి కూర్చొని లేచిగా ఒక లేచాం. నేను పిల్లలు కాదు చెప్పారు, ఆదివారం నిద్ర మనకి ముఖ్యం. మామూలు రోజు తప్ప మామూలు రోజులు ఎలా ఉంటున్నాయి కదా, ఆదివారమే కదా సెలవు. మామూలు మనకు సెలవు లేదురా, మనకు సెలవు లేదు. ఇది దేవుని రోజు. ఈ రోజు మన శరీరాన్ని ఏం చేయాలి తెలుసా, దేవుని కొరకు సిద్ధపరచాలి. హల్లెలూయా. మన శరీరాన్ని దేవుని కొరకు ఏదైనా సిద్ధపరచాలి. మనం సిద్ధపడి వెళ్ళాలి. దానికి దేవుడు అంటే భయం ఉండాలి. భయం కడుపులో ఉన్నప్పుడు దేవుడు అప్పు చేసి ఏమంటాం, అప్పటి భయం లేదండి, కడుపులో భయం లేదు. దేవుడు అంటే కూడా నీకు భయం ఉంటే ఈ లోకంలో వాడిపోతావు, రాలిపోతావు అన్న సంగతి. ఈ రాలిపోయి వాడిపోకుండా ఉండాలి మన జీవితాలంటే నిత్యము నిలిచే దేవుని వాక్యము మన హృదయాల్లో ఉండాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎవరో ఒక్కరికైనా దేవుని వాక్యం హృదయంలో పనిచేస్తే ఆ జీవ జలములో ఓడతా ఉంటే ఈ లోకంలో మనం రాలిపోయి వాడిపోతాము. కానీ పరలోకంలో మాత్రము యుగములు నిత్యము ఆయనతో మనము సజీవంగా ఉంటాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, బ్రతికినంత కాలము మనము వాడిపోయినట్టు. మన అమ్మాయిని చూశారు, నాకు మైండ్ మీద పని అయిందే. నేను జాన్ గారికి పోగని చెప్పే ఆ మాట,
ఏంటా అయిపోయింది అసలు అసలు మనిషి రూపురేఖలు లేవు.